అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి? సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం. పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఏమంటే పరమశివుడు అంటే చంపేస్తాడు అనుకుంటాడు, ఆయనకి అదే పనే కాదు. జ్ఞానదాత మహేశ్వర, ఇక పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తాడు. ఇహమునందు భోగం ఇస్తాడు, లోపల జ్ఞానం ఇస్తాడు. అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి తెల్లటి రంగుతో ఉంటాడు. శుద్ధ సత్వ గుణమును మనకి ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకని 3 రూపాలతో ప్రకాశించి 3 లోకాలుగా 3 కాలాలుగా ఉండేవాడు శివుడే. ఓ 3వ కన్ను ఉన్నటువంటి పరమశివ, శివే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ, నిలబెట్టినప్పుడు విష్ణువు, పడగొట్టినప్పుడు శివుడు. ఈ 3 కూడా దయతోటే చేస్తాడు. నువ్వు ఎక్కడ ఉపాసన ఆపేశావో అక్కడి నుంచి మళ్ళీ సాధన చేయి నన్ను చేరుకోవడానికి అని ఇంకొక కొత్త శరీరాన్ని ఇవ్వడానికి పాత శరీరాన్ని పడగొడతాడు. ఇప్పుడు అందులో దయ ఉందా, కక్ష ఉందా? పడగొట్టకుండా ఉంచేసడుకోండి, అందరూ చీదరించుకుంటారు. అందుకని పరమేశ్వరుడు సృష్టి చేసినప్పుడు, స్థితి చేసినప్పుడు, ప్రళయం చేసినప్పుడు కూడా దయామయుడై ఉంటాడు తప్ప దయ లేకుండా ఏ పని చెయ్యడు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శల్యంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకం